బాగుంది, చాలా బాగుంది. బాగుంది, సూపర్. హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది ఈ మూవీ అనుకున్నాం, కానీ అంత లేదు బ్రో. ఓకే అంతే. విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా మ్యూజిక్ అయినా ఫోటోగ్రఫీ అయినా సినిమా మాత్రం టాప్ నాచ్ ఉండదు. ఆగు మళ్ళీ మైతే కానీ గుర్తుపడుతుంది ఆగు. సో సినిమా ఓవరాల్గా మాత్రం నేనైతే ఒక 2 to 3.3 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అది కూడా స్టోరీకి అయితే కాదు, ఒక స్టోరీ తప్ప మిగతాది అంతా వర్తే. మంచి ఫోటోగ్రఫీ ఉంది, మంచి విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్స్లో గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వర్త్ లేకపోయినా కొన్ని ఎమోషన్ సీన్స్ మనకు టచ్ అవుతాయి. స్టోరీ నిద్రపోనిస్తుంది, ఖచ్చితంగా నిద్ర వస్తుంది సినిమా ఆ స్టోరీ పరంగా ఆలోచిస్తే. నిద్ర లేపుతుంది. బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు, బట్ బీజిఎం మాత్రం బాగుంటుంది. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కానీ స్టోరీ మాత్రం అంటామన్నా, స్టోరీ అసలు మంది కాదు, కానీ ఎక్కడి నుంచో తెచ్చారు. అదైతే కాపీనే. ఆ ట్రివియా డార్క్ అన్నాడు, ఆ డార్క్ సిరీస్ చూపిలా, ట్రివియా అన్నాడు, ఆ ట్రివియా ఎందుకు పెట్టాడో తెలియదు. లాస్ట్కేమో ఆకీస్ పాకీస్ పాక్ కరే పాక. స్టోరీ పరంగా మాత్రమే. డైరెక్షన్ బాగుంది, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది, మంచి సెలెక్షన్ తీసుకున్నారు. విజువల్స్ బాగుంది, విశ్వక్సేన్ యాక్టింగ్ ఇది చెప్పాలి. సో 5 years ఆఫ్ జర్నీ అన్నారు అది మూవీతో. ఇనిషియల్గా ఎలా ఉందో ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్టింగ్ స్కిల్ మారిపోద్ది. సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. సో 5 years ఆఫ్ వర్త్ అనేది మూవీ మాత్రం వేస్ట్. కానీ క్రౌడ్ ఫండింగ్తో మూవీ తీశారు కాబట్టి ఛాలెంజింగ్ రోల్. అండ్ ఆల్సో ఈ మూవీని మాత్రం థియేటర్లో చూడాలి, ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. వేరేది ఏ విషయం పెట్టుకొని చూడకూడదు. అందరి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది. బిలో యావరేజ్ విజువల్ మాత్రం సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంత మంచి కాన్సెప్ట్ ఉందా అనిపిస్తుంది అన్న సినిమా చూసినాక. విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అన్న. ప్రతి ఒక్క సినిమాలో ఎవరు చూస్తాడు సినిమాని సీన్ ప్రేక్షకుల గుండెల్లో ఉంటాడు. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ లాగ్ లేదన్న, సినిమా లాగ్ అసలు లేనలేదు. ఆ సినిమా లాగ్ అంటారా, ఆ సస్పెన్స్ తోని అరే ఏమవుతుంది అప్పుడేమవుతుంది ఇంటర్వెల్ అయిపోతుంది. అరే ఇంటర్వెల్ పోయి నీళ్ళు లాగే చేసి వచ్చే వరకు ఇప్పుడేమవుతుంది అని వరకు లాస్ట్ వరకు తిరగబడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. విశ్వక్సేన్ గారికి సినిమా సెట్ కాలేదంటారు, మీరేమంటారు? అక్కడ చూడండి, విశ్వక్సేన్ గారికి సినిమా సెట్ కాలేదని చెప్పిన వాళ్ళు పక్కా పిచ్చి. ఎందుకంటే అంత మంచి యాక్టింగ్. ఆ సినిమాలో ఎన్టీఆర్ని చూపిస్తాడు తెలుసా, ఎన్టీఆర్ కనిపిస్తాడు. విశ్వక్సేన్లో లాస్ట్కి చూస్తే ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడొచ్చు. అలాంటి సినిమా ఇది. అరే ఇలాంటి స్టోరీ రాలేదు భయ్యా, అంతే. ఆ రాడని చెప్పు తీసుకొనే కొట్టాలి. అరే అన్న విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అన్న, అలాంటి యాక్టింగ్ ఏ హీరోస్ చేయలేడు అంతే అన్న. ప్లస్ అంటే విశ్వక్సేన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో, మైనస్ అంటే ఆ సస్పెన్స్ కోసం చాలా ఎక్కువ దూరం తీసుకుపోయింది కదా, అదొకటి మైనస్. బెస్ట్ మూవీ అంటే అన్ని మూవీస్ కంటే ఇదే బెస్ట్. విజువల్స్ అయినా యాక్టింగ్ అయినా అన్ని ఫలక్నుమాదాస్ అలాంటి సినిమాలు అన్నిటికంటే ఇది మంచిగా ఉంది. రాడ్ సినిమా అంటే ఇది అనేటోడు బేకార్ గాడే, నిజంగా చెప్తున్నా. లాగ్ అంటే లాగ్ కాదు బ్రో, సస్పెన్స్ కోసం సినిమాని ముందుకు తీసుకుపోతాడు. ఇప్పుడు స్టోరీ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పరిస్థితి ఒకటేసారికి నీకు సస్పెన్స్ చూపించేసా, నువ్వు సినిమా చూస్తావా? చూడవుగా, వెళ్ళిపోతావుగా. ఇది అంతే. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్, స్టార్ పర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అన్న. విఎఫ్ఎక్స్ అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఓం రోత్ తీసుకోవాలనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. విశ్వక్సేన్ పర్ఫార్మెన్సే, స్టోరీ లైన్ చాలా బాగుంది. అట్లేం లేదండి, అంటే మీకు ఫీల్ అవుతే అవేం అనిపించదు, లాగేం అనిపించదు, చాలా బాగుంది. గ్యారంటీ థియేటర్లో చూడాల్సిన సినిమా. తర్వాత ఓటీటీలో వచ్చి మేము థియేటర్లో మిస్ అయిపోయానంటే అది మీ ఫాల్ట్. సో ఎక్కడ చూసినా పలానా చోట సీజే చేశారు, పలానా చోట విఎఫ్ఎక్స్ షాట్ పెట్టారు అన్నట్లేదు. అంత రియలిస్టిక్గా ఉన్నాయి లొకేషన్స్ అన్నీ. సో మెయిన్ విజువల్స్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి. సో అందరు కన్ఫామ్గా చూడండి. హైలైట్స్ అంటే మెయిన్ ఆయన యాక్టింగ్ ఒకటి, స్టోరీ చాలా కీ పాయింట్ ప్లే చేసింది మూవీ మొత్తం. సైడ్ యాక్టర్స్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశాడు. హీరోని ఒక్కనే చూపించకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని విజువల్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని చేశాడన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆ 3D గతుకులు కానీ అదేం లేదు, సాఫీగా వెళ్ళిపోయింది స్టోరీ లైన్ మొత్తం.
60 years అంటే అంత వర్త్ అని కాదన్న, మనం ఒక్క చిన్న మాటతో వాళ్ళని కించపరచలేం కదా. సినిమా అయితే ఓవరాల్గా అయితే కేక్ అన్న, బోర్ అయితే అనిపించదు అన్న, బోర్ అయితే అనిపించదు అన్న. అర్థం కాలేదు. హీరోయిన్ క్యారెక్టర్ బాగుందన్న, ఒక వర్తబులే ఉందంటూ ఉన్నట్టు అంతే క్యారెక్టర్. అవుట్ ఆఫ్ 5 అంటే 2.5. కమర్షియల్ సినిమా కాదు, పాటలు సాంగ్స్ అలా ఉండే సినిమా కాదు, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. ఇప్పుడు శంకర్ సినిమాలు చూసింటారు కదా, అపరిచితుడు సినిమా చూశారు. దాంట్లో ఏంటంటే ఒక సిండ్రోమ్ ఉంటుంది, ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని. అలాగే ఇది ఒక సిండ్రోమ్ సినిమా అనమాట. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఈ సినిమాలో ముందే చెప్పాలంటే, స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక 3 ప్యారలల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది చివరి లాస్ట్ 20 minutesలో సినిమా అనేది ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం అనేది ఫస్ట్ ఈ సినిమాలో ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలి బ్రో. హైలైట్స్ ఏంటంటే విద్యాధర్ కాగితా గారి డైరెక్షన్ బ్రో. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఇది ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమాని మనం థియేటర్లో చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో వచ్చింది. అంటే ఆ మంచు కొండల్లో అడ్వెంచర్ చేయడం కానీ, దాన్ని ఏమంటారు, ఆ మంచు కొండలు చూపించడం కానీ, అక్కడున్న సీనరీ అది మొత్తము, దాన్ని ఏమంటారు, అక్కడున్న అట్మాస్ఫియర్ క్లైమేట్ ఎలా ఉంటుంది అది మొత్తము చాలా బాగా చూపించారనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ డైరెక్షను, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా అవ్వచ్చు, హనుమాన్ సినిమా ఆడడానికి మెయిన్ కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. స్టోరీ ఓకే, స్టోరీ ఉంది, కానీ స్టోరీతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిందంటే ఆ సినిమాకి కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే బింబిసార సినిమా హిట్ అయిందంటే దానికి కారణం, ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయంటే దానికి కారణము ఏంటంటే దాంట్లో వాడే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు బ్రో. అసలు అద్భుతంగా వాడారన్నమాట. 2 గంటల 30 నిమిషాల సినిమా ఉంటే ఈ సినిమా మొత్తం మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు అవన్నీ హైలైట్ అనమాట ఈ సినిమాకి. 2 గంటల 30 నిమిషాలు మనకు అసలు ఫస్ట్ ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, అలాగే ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. అందుకోసమే ఈ సినిమాకి రావడం జరిగింది. రావంగానే అదే చెప్తున్నాను, సినిమా హిట్ సినిమా బ్రో ఇది. ఈ శివరాత్రి రోజు ఈ సినిమాలో ఒక 2 నిమిషాల సాంగ్ ఉంటుంది బ్రో, మహాశివుని మీద 2 నిమిషాల సాంగ్ ఉండిద్ది. అదైతే ఆ సినిమా ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు అన్నమాట. మా హరహర మహాదేవ్ అని ఒక సాంగ్ ఉండిద్ది అనమాట. చాలా బాగుంది ఈ సాంగ్ సినిమాలో. ఓవరాల్గా మూవీ అవుట్ ఆఫ్ 5 3.5. మీకు ఈ సినిమాకి విశ్వక్సేన్ ప్లస్ కాదు, ఆ విద్యాధర్ డైరెక్టర్ గారికి చాలా ప్లస్. ఏమన్నా యాక్టింగ్ చేయించాడు విశ్వక్సేన్తో. 5 సంవత్సరాలు వెయిటింగ్ అంటే ఎవడు ఆగుతాడు? 1.5 year ఎడిటింగే. విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. అసలు కొత్త డైరెక్టర్ ఇంతలా ఈయన చేశాడా లేకపోతే పెద్ద డైరెక్టర్ చేత ఏమన్నా చేయించారా అనే డౌట్ అయితే కంపల్సరీ వస్తుంది. చూసిన తర్వాత అదరగొట్టేశాడు. నిజంగా తెలుగు ఇండస్ట్రీ గర్వపడాలి, ఇంత కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. హనుమాన్ అని ఒక సక్సెస్, తర్వాత ఇప్పుడు చాలా సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ చాలా అదరగొట్టేస్తున్నారు. నిజంగా సూపర్, మనం అదృష్టం చేసుకున్నాం తెలుగు ఇండస్ట్రీ. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మించుంది. కానీ మనకి ఈ సినిమాలో పెద్ద యాక్టర్లు ఏం లేదు. ఒక కథ ఉంటుంది, ఆ కథను ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. నీకు క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పాయింట్లు చెప్పడం కన్నా ఈ సినిమాలో 0.5 గురించి కొంచెం ఉంటుంది లీక్, అదే మనకి రివీల్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ పాయింట్ విన్న తర్వాత అబ్బా, ఇప్పుడు వరకు మనం ల్యాగ్ అనుకుంటాం కదా, ఆ ల్యాగ్ అంతా తక్కువ ఒకేసారి పోద్ది. ఓ దీని గురించి ఎంత కష్టపడ్డాడు అని చెప్పి. ఇప్పుడు నీ సక్సెస్ నీకు ఇంటర్లోనో డిగ్రీలోనో వస్తుంది. ఆ సక్సెస్ వచ్చిందని చెప్పి చిన్నప్పటి నుంచి చదువుకుంటా రాలే. ఈ సక్సెస్ గురించి అప్పుడే చచ్చిపోవచ్చు కదా, మరి అంతే కదా. నీ క్లైమాక్స్, నీకు సినిమా స్టోరీ అనేది పుడుతుంది, ఆ క్లైమాక్స్ చూపించాడు కదా. నీ క్లైమాక్స్ లేకపోతే సినిమా బొక్క అంటాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.